హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితాస్ హోమ్ ఫుడ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు అందరికి ఎంతో ఫేవరెట్ అయిన చికెన్ దమ్ బిర్యానీని చాలా టేస్టీగా, చాలా జ్యూసీగా, ఇంతవరకు ఎప్పుడు చెయ్యని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకునే ప్రాసెస్లో నేను చూపిస్తాను. అంతకంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. సో లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మనం 3/4 kg చికెన్ని ఇలా సాల్ట్, పసుపు వేసి శుభ్రంగా 1-2 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. 750 గ్రామ్స్ చికెన్ తీసుకుంటున్నాను. ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ని, అలాగే 3 స్పూన్స్ వరకు నేను రెడ్ చిల్లీ పౌడర్ని, కారంని వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడిని, అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఎప్పుడు చికెన్, మటన్ వాటిలోకి ఫ్రెష్‌గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌నే యూజ్ చేయండి. టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే పావు చెంచా పసుపుని, అర టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను లెమన్ జ్యూస్‌ని ఒక 1.5 కాయ వరకు నేను తీసుకుంటున్నాను. ఇలా జ్యూస్‌గా పిండేసుకొని అందులోకి కలిసే విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం పుల్లగా ఉన్న పెరుగును 1 కప్పు వరకు ఇలా యాడ్ చేసుకుంటున్నాను. మనం పెరుగును ఎప్పుడైనా కూడా లాస్ట్‌లోనే యాడ్ చేసుకోవాలి. అంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ చికెన్‌కి పట్టించిన తర్వాతనే మనం పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. సో దట్ అప్పుడే మనకు చికెన్‌కి కారం అంతా బాగా పట్టి మంచిగా కుక్ అవుతుంది. తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు వరకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని, అలాగే ఒక గుప్పెడు వరకు పుదీనాని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 2-3 వరకు ఇలా పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కూడా మొత్తం కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి అర కప్పు వరకు వేడి వేడి నూనెను యాడ్ చేసుకుంటున్నాను. సో వేడి నూనెనే యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకునేటప్పుడు. సో ఇది కూడా మొత్తం కలిసే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ చికెన్ని మొత్తం వీలైతే 1 గంట పాటు, లేదంటే హాఫ్ అన్ అవర్ సేపు అయినా మనం ఫ్రిడ్జ్‌లో మ్యారినేట్ చేసుకోవాలి. సో దీని మీద మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్‌లో కాసేపు పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ నేను 750 గ్రామ్స్ చికెన్‌కి గాను 2½ గ్లాసెస్ వరకు నేను రైస్‌ని తీసుకుంటున్నాను. మనం ఎప్పుడు బిర్యానీ చేసినా మంచి క్వాలిటీ ఉన్న బాస్మతి రైస్‌నే వాడండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. దీన్ని 1 లేదా 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ సేపు మనం నానబెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చికెన్ ఉడికించడం కోసం ఇక్కడ గిన్నె పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని యాడ్ చేసుకున్నాను. ఇందులోకి హోల్ గరం మసాలాని అన్నిటిని యాడ్ చేసుకోవాలి. యాలకులు, లవంగాలు, మరాఠీ మొగ్గని, అలాగే అనాస పువ్వుని, అలాగే 1 స్పూన్ వరకు సాజీరాని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ని, అలాగే ఒక 2 లేదా 3 వరకు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే అర టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, అలాగే 7-8 వరకు ముక్కగా చేసుకున్న జీడిపప్పుల్ని, పలుకుల్ని వేసేసుకొని అందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి ఒక గుప్పెడు వరకు మనం బ్రౌన్ ఆనియన్స్‌ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి నెక్స్ట్ మనం రైస్‌ని ఉడికించడం కోసం ఇక్కడ ఒక 2-3 లీటర్స్ వరకు నేను వాటర్‌ని తీసుకున్నాను. అందులోకి మరాఠీ మొగ్గను, సాజీరాని, బిర్యానీ ఆకుని, లవంగాలను, యాలకుల్ని, అలాగే సాజీరాని, కసూరి మేతిని, అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరని, అలాగే ఒక గుప్పెడు వరకు పుదీనాని, టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనకు రైస్ పొడి పొడిగా రావాలంటే ఇందులోకి అర టేబుల్ స్పూన్ వరకు నూనెని లేదా గీని యాడ్ చేసుకోవాలి. అరచెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టి మనం తెరల కాగే వరకు మనం వెయిట్ చేసుకోవాలి వాటర్ని. ఇలా బిర్యానీ చేసేటప్పుడు ప్యారలల్‌గా చికెన్ ప్లస్ వాటర్ని అంటే రైస్‌ని కుక్ చేసుకోవాలి. సో ఈవెన్‌గా అలా వెంటనే త్వరగా అయిపోతుంది మనకు బిర్యానీ అనేది. సో మన చికెన్ అనేది ఆల్మోస్ట్ వాటర్ చేరి బాగా ఉడికిపోతుంది. సో ఇందులోకి కొంచెం కొత్తిమీరని, కొంచెం పుదీనాని వేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్‌లో ఒకసారి బిర్యానీ చేసుకొని చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కింద ఈ విధంగా ఈవెన్‌గా పరుచుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకాసేపు ఉడకనివ్వాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు వాటర్ అనేవి తెరలు కాగుతున్నాయి కదా! ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనకి రైస్ అనేది ఒక 70-80% వరకు ఉడికితే సరిపోతుంది. సో దీనిపైన మూత పెట్టేసి ఉడకనివ్వాలి.
ఈ రైస్ని మనం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఒకసారి ఇలా మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. సో కింద ఉడికి పైన ఉడకకుండా అలాగే ఉంటుంది కాబట్టి సో ఈవెన్గా కుక్ చేసుకోవాలి. ఇక్కడ చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా, చూడండి ఎన్ని వాటర్ ఫామ్ అయ్యి మంచిగా కుక్ అయిందో. సో అటు రైస్ కూడా ఒక 70% వరకు కుక్ అయింది. తర్వాత దీన్ని ఒక లేయర్ పైగా ఇలా వేసేసుకోవాలి. తర్వాత దీనిపైన బ్రౌన్ ఆనియన్స్ని, అలాగే కొంచెం కొత్తిమీరని, కొంచెం పుదీనాని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలానే సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాలి. నాకు ఇక్కడ 3 లేయర్స్ కింద వచ్చింది బిర్యానీ రైస్ అనేది. సో ఫైనల్గా నేను కొంచెం బ్రౌన్ ఆనియన్స్ని, అలాగే కొంచెం కొత్తిమీరని, పుదీనాని, అలాగే 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు దీన్ని చుట్టూతా వేసుకొని గ్యాప్స్ లేకుండా ఇలా ప్లేట్ని పెట్టేసుకోవాలి. కొంచెం గ్యాప్స్ ఉన్నట్లయితే పైన కొంచెం బరువుని పెట్టేసి మనం దమ్ చేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ పాటు మనం దమ్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ పైన కొంచెం ఇలా టవా లాంటిది పెట్టేస్తే కింద అడుగు మాడకుండా నీట్గా దమ్ అవుతుంది. సో ఇది కూడా ఒక 5 to 10 మినిట్స్ పాటు ఇలా దమ్ చేసుకోవాలి. ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత నాకు బిర్యానీ అనేది చాలా చక్కగా కుక్ అయిపోయింది. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ చాలా నీట్గా వచ్చేసింది. సో ఏ మాత్రం కూడా కింద అడుగు పట్టకుండా నీట్గా వచ్చేసింది. ముక్క కూడా చాలా జ్యూసీగా ఉంది. సో వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే ఆ టేస్టే వేరు అసలు. నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ క్విక్ రెసిపీస్ కోసం రక్షితాస్ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.